ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు గెలిపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. పత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. ప్రతి గ్రామంలో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలంతా చంద్రబాబు పాలన కోసం ఎదురు చూస్తున్నారంటూ రామాంజనేయులు చెబుతున్నారు. ఇక కూటమి అభ్యర్థిగా ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తాను అంటున్న టీడీపీ నేత రామాంజనేయులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ప్రారంభమైనది. ప్రతి నియోజకవర్గంలోనూ ఇరు పార్టీలు గెలుపు మాదంటే మాదంటూ కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక తెలుగుదేశం, జనసేన, వైసీపీ, టీడీపీ ఈ పార్టీల అభ్యర్థులంతా కూడా ప్రజలతో మమైకమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న పత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బోర్ల రామాంజనేయులు గారు మనతో ఉన్నారు. వారి ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి మద్దతు ఎలా లభిస్తుందో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, ప్రజల నుంచి ఎటువంటి మద్దతు లభిస్తుంది? మీ కూటమికి ఎటువంటి సమస్యల పరిష్కారానికి మార్గం చెప్పమంటున్నారు? నమస్తే అండి. మొట్టమొదట బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి మా కృతజ్ఞతలు. ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో గత 6 నెలలుగా నేను ఇక్కడికి ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి కూడా అన్ని గ్రామాలు, అన్ని వర్గాల వారిని, మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా కలవడం అనేటువంటిది నేను చేయడం జరిగింది. గ్రామాలన్నీ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు 2వ ఫేజ్లో మళ్ళా గ్రామాలకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు వైసీపీ ప్రభుత్వం యొక్క అభివృద్ధి నిరోధక చర్యలు, ముఖ్యంగా దళితులు, ముఖ్యంగా బీసీలు, మైనార్టీలు, కాపులు, ఇతర పేదల్లో ఉన్నటువంటి 120 స్కీములు మొత్తం రద్దయిపోయి వాళ్ళ భవిష్యత్తు అంధకారమై, మరి వాళ్ళకి అసలు భవిష్యత్తు అనేటువంటి దాని మీద ప్రశ్నార్థకమైనటువంటి విషయంలో వాళ్ళు పూర్తిగా విసుగు చెంది తెలుగుదేశం, జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు తెలపాలనేసి నిర్ణయించుకున్నారు. అదేవిధంగా రైతాంగాన్ని పూర్తిగా పట్టించుకోకుండా రైతాంగం యొక్క మరి వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసి రైతులు గాలికి వదిలేసినటువంటి వైసీపీ ప్రభుత్వం పట్ల రైతులు కూడా విసుకున్నారు. అదేవిధంగా మహిళలు తమకు 5 లక్షల వరకు సున్నా వడ్డీ ఉండేది, మరి డాక్రా రుణాలు రద్దయ్యేవి. ప్రతి మహిళకు 10,000 రూపాయలు పసుపు కుంకుమ ఇచ్చినటువంటి చంద్రన్న పాలనే బాగుందన్నది మహిళలు ఈరోజు మాట్లాడుతున్నారు. మరి ఏది ఏమైనా నవరత్నాల్లో ఇస్తున్నటువంటి 1-2 స్కీముల వల్ల వాళ్ళ కుటుంబాలకు జరిగే ప్రయోజనం కన్నా వాళ్ళ కుటుంబాల మీద పడే ఆర్థిక భారమే ఎక్కువని, పెరిగిన ధరలు, మరి ఒకవైపు పన్నులు, మరొక వైపు యువతకు ఉద్యోగాలు లేకపోవడం, ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా పనులు లేకపోవడం, ఇవన్నీ వెరసి ప్రతి కుటుంబము అప్పుల పాలు కావడం అనేటువంటి విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా ఇంటికి పంపాలో అంత తొందరగా ఇంటికి పంపడానికి సిద్ధమై ఉన్నారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము వైనాట్ 175 అంటున్నాడు, 175 నియోజకవర్గాలు వెళ్తామంటున్నారు. అలానే మేము చేసిన అభివృద్ధిని చూస్తే ఓటేయండి అంటూ కూడా ప్రచారానికి వెళ్తున్నారు కదా. అంటే వాళ్ళు 175 అంటున్నారు, మీరు ధీమాగా ఉన్నారు. ప్రజల నుంచి అసలు స్పందన ఎలా ఉంది? 175 నియోజకవర్గాలు అన్నప్పుడు, అభివృద్ధి జరిగింది అన్నప్పుడు అభ్యర్థులు మార్చాల్సిన అవసరం ఏంటి? మా పత్తిపాడు వరకే తీసుకుంటే దాదాపు 20 సంవత్సరాలు ప్రజలతో మమేకమైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి 3 సంవత్సరాల పాటు హోమ్ మినిస్టర్గా ఉండి నిజంగా వైసీపీ పాలనలో ఆ ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసి ఉంటే ఆమెను మార్చాల్సిన అవసరం ఏంటి? ఇదే తెలిసిపోతుంది. వాళ్ళు ఏమి చేయలేదు కాబట్టి, ప్రజల వ్యతిరేకత ఉంది కాబట్టి చాలా మందిని మార్చేశారు, కొత్త వాళ్ళని తెస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీలో కూడా, జనసేనలో కూడా బోల్డ్ మందిని మార్చారు. మీరు అవతల వారిని టార్గెట్ చేస్తున్నారు కానీ మీరు మార్చిన దానికి కారణం చెప్పడం లేదు. మేము మార్చామంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాము. మేము ఈ 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మేము ప్రతిపక్షంలో ఏం చేశాం కాబట్టి మేము మార్చుకుంటాము. మీరు అభివృద్ధి చేశామని చెప్తున్నటువంటి వాళ్ళు ఎందుకు మారుస్తున్నారు? అలానే పత్తిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు, వర్గపోరు ఉన్నది. ప్రజల్లో ఇలా విభేదాలు కూడా కనపడుతున్నాయి అంటున్నారు. వాటిని ఏమన్నా కూర్చొని మాట్లాడించే ప్రయత్నం చేశారా? ఇది పూర్తిగా వైసీపీ వాళ్ళ దుష్ప్రచారం. 40 సంవత్సరాలు పైబడినటువంటి తెలుగుదేశంలో, దాదాపు 20 సంవత్సరాలు పైగా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశంలో గ్రూపులు ఉండడం సహజం. నిన్న మొన్న పుట్టినటువంటి పార్టీలో గ్రూపులున్నాయి. 5 సంవత్సరాలే అనుభవం ఉంది పరిపాలనలో.
మరి 5 సంవత్సరాల అనుభవంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు వైసీపీలో. కాబట్టి మా దగ్గర కేవలం అభిప్రాయ భేదాలే తప్ప గ్రూపులు లేవు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అభివృద్ధి చేయలేదు కాబట్టి తమకు తప్పనిసరిగా ఓటు వేయాలి, తమను గెలిపించాలంటూ కూడా రామాంజులు కోరుతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే గనక వైసీపీ 4.5 సంవత్సరాల కాలంలో ప్రజలను వేధింపులు గురి చేసేది కాబట్టి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే గుంటకు ఉండడం జరిగింది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, గుంటూరు నుంచి.